వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంది ఇలాంటివన్నీ చూడడానికి, ఫోన్లో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి. మేము వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం. ఇంటరాక్షన్ అంటే ఎప్పుడైనా ఫెస్ట్ సెలబ్రేషన్స్ అప్పుడే ఓన్లీ వాళ్ళకి కొంత లీనియన్స్ ఇస్తాం. మాకు సార్ అంటేనే భయం అవుతుంది, పైగా మ్యాథ్స్ సార్. మ్యాథ్స్ సార్ అండి ఆయన. ఎలా అంటే సార్ నాకు మ్యాథ్స్ రాదు, అస్సలు రాదండి. మీకు కూడా రాదా? అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మ్యాథ్స్ రాని వాళ్ళు. నేను ఇప్పటికి కూడా సార్ని ఏమని అడుగుతానంటే, మీకు మ్యాథ్స్ ఎలా వచ్చింది, అసలు అది ఎలా అర్థమయ్యిద్ది, ఎలా చెయ్యాలనిపిస్తుంది మీకు మ్యాథ్స్, ఇలానే ఇప్పుడు ఇలా అడుగుతున్నాను. అప్పుడైతే నాకు ఎలా ఉండేదంటే, అమ్మో సార్ వస్తున్నారు. 7th 8th వరకు ఏం చేసేదాన్ని అంటే, సార్ చెప్పిన ప్రతి సమ్ము బట్టి పట్టడం, ఫాస్ట్ చేసేయడం, కొట్టేస్తారేమో అని భయంతో త్వరగా చేసేసి చూపించడం. ఇంకా 9th 10th అంటే మార్క్స్ రావాలి, 10th లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి కాబట్టి అప్పటి నుంచి అర్థం చేసుకోవడం నేర్చుకున్నాను. సార్ చాలా బాగా చెప్తారు అనమాట. మ్యాథ్స్ చాలా బాగా చెప్తారు. సార్ చెప్పాక అర్థమైంది మ్యాథ్స్ ఇంత ఈజీగా ఉంటది అని. ఇప్పుడు ఈజీ అయింది, ఆయన చెప్పాక ఈజీ అయింది నాకు. 10th లో దానికి మ్యాథ్స్ 10 వచ్చినాయి కదా, 10 out of 10 వచ్చినాయి మ్యాథ్స్. CGPA 10 out of 10 మ్యాథ్స్. 8th వరకు తనకి మ్యాథ్స్ అంటే భయం అండి. 9th వరకు. 10th ఒకటే నేను పిల్లలకి చెప్తాను, ఓన్లీ 10th స్టూడెంట్స్ కి నేను మ్యాథ్స్ డీల్ చేసేవాడిని. సో తనకి 10 out of 10 వచ్చింది మ్యాథ్స్. సార్ ఇంకోటి, చిన్నప్పుడు వింటున్నాం మేము, మ్యాథ్స్ రాకుంటే అరే లేడీస్ ఫింగర్ తింటే బెండకాయ తింటే మ్యాథ్స్ ఈజీ వస్తుంది, బ్రెయిన్ పెరుగుతుంది అని చెప్పి చెప్పేటోళ్ళు. మ్యాథ్స్ రాదు కదా, మా మదర్ చాలా సార్లు పెట్టారు. అలా ఏం నాకు మ్యాథ్స్ రాలేదండి. విన్నాం, చాలా సార్లు విన్నాము, చేసాము, కానీ మ్యాథ్స్ నేను కూడా సార్ చాలా సార్లు మా మమ్మీకి పొద్దున్నే, మమ్మీ బెండకాయ ఎందుకు రా అంటే, మ్యాథ్స్ ఎగ్జామ్ ఈ రోజు, మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి బెండకాయ తినాల్సిందే ఈ రోజు. నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా. అవును సార్, నిజంగా మీరు సార్. ఇప్పుడు సార్ గురించి కొన్ని తెలియని విషయాలు మీరు గమనించినవి, నేను గమనించినవి ఎవరికి తెలియనివా? ఓకే, నీకు మాత్రమే తెలిసినవి. అంటే సార్ గురించి ఎవరికి తెలియని విషయాలు కేవలం మీకు మాత్రమే తెలిసినాయి. సార్ చాలా ఎక్కువ ట్రాన్స్పరెంట్ గానే ఉంటారు. ఒక్కటి ఏంటంటే ఆయన చాలా ఎమోషనల్ అన్నమాట, అది ఎవరికి ఎక్కువ తెలీదు. అంటే వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా ఆయన ఎక్కువ ఎమోషనల్ అవరు, నా దగ్గర ఇంకా బాగా ఎమోషనల్ అవుతారు ఆయన. అదొక్కటే అండి, ఎమోషనలే ఎక్కువ. ఎవరికి తెలియని విషయం అయితే సార్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. అసలు నేను తన దగ్గర ఏడ్చానంటే ఒక 10-15 minutes ఏడుస్తా. అంటే ఇప్పుడు తనని నేను అనుకుంటాను కాబట్టి ఆ ఎమోషన్ నేను తన ఒక్క దగ్గర దాని దగ్గరే బయట పెడతాను, ఇంకెవరి దగ్గర బయట. ఇష్టమైన వాళ్ళ దగ్గర కష్టాలైనా బయటకు వస్తాయి అంటారు. అంటే ఇంకా వైఫ్ అంటే ఏంటండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఆల్మోస్ట్ తను మనలో సగం. అందుకనే నా ఎమోషన్స్ ఏమున్నా సరే ఇంక నేను తన దగ్గర కదా ఓపెన్ అవ్వాలి, ఇంకా తన దగ్గర కూడా షేర్ చేసుకోకపోతే ఎట్లా. అవును, అది వాస్తవం. సార్ గురించి నచ్చే క్వాలిటీస్ నా విషయంలోనా, నీ విషయంలోనా సరే, నా విషయంలో అయితే బాగా ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండడం, లవ్ కేర్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆయన నా విషయంలో ఉండేదైతే, మిగిలిన విషయాల్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇష్టము. ఇంకోటి లాయల్టీ, చాలా లాయల్ గా ఉంటారు. సార్ గురించి నచ్చనివా చెప్పాలి. ఏదైనా నేను ఇది ఆయనకి తెలుసు నేను చెప్తానని, ఏదైనా నేను ఓకే సార్కి తెలియంది మీకు నచ్చాలి కూడా తెలియదు, చెప్పు. ఆయనకు తెలియదు, ఆయనకి నచ్చనివి నేను తెలియకుండా ఎలా ఉంటదండి. మీరు నాకు ఇది నచ్చని చేస్తున్నారని చెప్పి ఫస్ట్ గొడవ పెట్టేసుకుంటాం కదా, కన్ఫర్మ్ తెలియకుండా అయితే ఉండదు. మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము. నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి, ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి, అది వింటారు, ఆయనకు అర్థం అవుతుంది. ఏదో ఆలోచించుకుంటూ 1 గంట తర్వాత దానికి రిప్లై ఇస్తారనమాట. అసలు నాకైతే స్టార్టింగ్ లో అర్థమయ్యేది కదా, ఒక 5 minutes ఈయన అర్థం చేసుకున్నారా ఏంటి అని చెప్పి ఇలా నేను చూస్తా ఉండేదాన్ని. ఆయన ఆన్సర్ ఎప్పుడు చెప్తారా అని. ఆన్సర్ చెప్పరేంటి అంటే ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్పేవాళ్ళు. ఇంక ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది ఏంటంటే, నేను అడిగేసి నేను వదిలేస్తా.
ఒక 1 hour తర్వాత ఆయన వచ్చి ఆన్సర్ చెప్పాక ఓకే ఓకే అలా అలవాటు అయిపోయింది ఇంకా. అలవాటు అయిపోయింది. అంటే నలుగురు నేను ఎవరిలో ఉన్నా కానీ ఎక్కడో ఆలోచిస్తానండి. ఎక్కడున్నా కానీ ఇప్పుడు తనతో ఉన్నా కానీ మళ్ళీ కూర్చొని తనతో మాట్లాడుతూనే ఇంకో చోట ఆలోచించేస్తా ఉంటా. నిజంగా దానివల్ల ఫుల్ కోపం వస్తుంది సార్. మామూలుగా అది వాంటెడ్లీ చేయము. సో సార్ మీకు మేడం గురించి కొన్ని నచ్చని విషయాలు వెయిటింగ్ నచ్చనవి ఏమీ లేవండి. తన మీద నాకు నచ్చని విషయాలు పెద్దగా ఏమీ లేవు. పర్టికులర్ గా ఇది నాకు నచ్చదని చెప్పడానికి ఏమీ లేదు. అసలు ఏమీ లేదు, ఏమి లేవు. ఎంత ఆలోచించినా ఏమి తెలియట్లేదు. ఓకే ఏమీ లేవు. పర్టికులర్ గా నచ్చనం అంటే ఏమి లేవండి. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు అలుగుతా ఉంటది. ఇంకా అమ్మాయిలు అన్నప్పుడు అబ్బాయిలు అన్నప్పుడు పోయి వాళ్ళకు ఉంటది. నిజంగా చెప్పండి మ్యామ్, మీరు వచ్చి బతిలాడతారు ఎప్పుడెప్పుడు వస్తారు ఎప్పుడెప్పుడు. అవును అలానే నాకైతే ఉంటది. మా హస్బెండ్ రావాలి, నన్ను బతిమలాడాలి. నేను ఎక్కువసేపు అడుగుపించుకోవాలనుకుంటా కానీ నేను విత్ ఇన్ మినిట్స్ లో కూల్ అయిపోతా ఆయన నన్ను అడిగితే. నిజమే అది. క్యూట్ కపుల్. నచ్చే విషయాలు అన్ని నచ్చుతాయి. చెప్పండి సార్. మరి తను మాట్లాడే విధానం నచ్చుతుంది, తను పెద్దవాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి నచ్చుతుంది. ప్రతి విషయంలో తను నాకు చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అనిపిస్తుంది. అన్ని విషయాలు నాకు నచ్చేవి. పర్టికులర్గా ఇదే నచ్చుతుంది అని చెప్పడానికి ఏమున్నాయి, ఏమీ లేవు. వన్ వర్డ్ అబౌట్ హర్. క్యూట్, స్మార్ట్ అంతే. క్యూట్, స్మార్ట్. ఓకే. సో మేడం మీరు వన్ వర్డ్ అబౌట్ హర్. మై ఎవ్రీథింగ్ అండి. ఇట్లా వేసుకోవాలి కథ. అలా నడుస్తుంది అంటారు మొత్తానికి అయితే. సో బ్రదర్ మనం ఒక గేమ్ ఆడదాం. ట్విస్ట్ ఉంటాయి నా గేమ్ లో, చాలా ట్విస్ట్లు ఉంటాయి. ప్రతిదీ ఆన్సర్ చెప్పాలి. అంటే నన్ను కూడా అడగచ్చు, మీరు క్వశ్చన్ అడగచ్చు. సో ముగ్గురం కలిసి ఆడదాం గేమ్. సో ఇక్కడ కాదు, మనం తింటూ గేమ్ ఆడదాం. ఓకే. వ్యూవర్స్ చూసారు కదా ఆ ఇంటర్వ్యూస్. ఇప్పుడు మేము తినడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ ఇప్పుడు మొదలవుతుంది అనమాట. సో వాళ్ళు నన్ను క్వశ్చన్ అడుగుతారు, నేను వాళ్ళని క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. రైట్ వ్యూవర్స్, మొత్తానికి అయితే మేము తినడానికి అయితే వచ్చేసినాము. సో ఈ రెస్టారెంట్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 65 అనమాట. సో ఇది విజయవాడ బెన్ సర్కిల్లో ఉంది. ఇక్కడ మేము మా బ్రదర్ మా సిస్టర్తో వచ్చేసినా అనమాట. సో బ్రదర్ సిస్టర్ అంటే మళ్ళీ మా రిలేషన్ మారిపోతుంది. వావ్, ఇగో ట్రైన్ రెస్టారెంట్. సో ఎక్కారు ఎప్పుడైనా ట్రైన్లో? ఈ ట్రైన్ లో ఎక్కారు అంటున్నారు. ట్రైన్ అయితే ఎక్కామండి. ఎక్కారు. బ్రదర్ మీరు? చాలాసార్లు ఎక్కాను. ట్రైన్ మన కోసం ఫుడ్ తీసుకొచ్చింది ఈరోజు. సూపర్ కదా. మీకు ఎలా అనిపిస్తుంది? అని ఇంటర్వ్యూ చేస్తున్నాను. నాకైతే నేను ట్రైన్లో తిరిగాను, ట్రైన్లో తిన్నాను, కానీ ఇలాంటి ఫుడ్ అయితే తినలేదు. ట్రైన్ ఇలాంటి ఫుడ్ ఉండదు కదా బ్రో. ట్రైన్ వెళ్ళిపోతుంది బాయ్ బాయ్ అంటే ట్రైన్ వెళ్ళిపోయేటప్పుడు కూడా చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తుంటాయి. ట్రైన్ పోతుంటే బాయ్ బాయ్, పైకి ఫ్లైట్ పోతుంటే బాయ్ బాయ్. సో బ్రదర్ మొత్తానికి అయితే మనం వచ్చేసినాం. సో గేమ్ ఆడదామని చెప్పి చెప్పిన. సో ముగ్గురం కలిసి గేమ్ ఆడదాం. డన్నా? పక్కాని నిజాలు చెప్పాలి. మన గేమ్ పేరు వచ్చేసి అర్థం అయిపోయినాడు మీకు ఆల్మోస్ట్. ఆడినారు ఇంత ముందుకు ఎప్పుడైనా బ్రో? గేమ్ ఆడినారు ఇంత ముందుకే? ఫస్ట్ టైం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం బ్రో. మీరే చేయండి. నేను తిప్పాలా? మీరే తిప్పండి. మీ వైపుకి రావాలని దేవుని కోరుకుంటున్నా. నీకు నాకు మధ్యలోకి వచ్చింది మ్యామ్ అది. సో మళ్ళీ ఒకసారి రోల్ చేద్దాం. సరే నేను రోల్ చేయాలి. మీరు ఇప్పుడు అదట ఆగాలి అంతే. ఫస్ట్ నాకు వచ్చింది. మీరు ట్రూత్ డేరా చెప్పాలి. ట్రూత్. ట్రూతేనా? అదేంటి అలా పెడితే ఇంకెలా ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తారు? ఎలా చెప్పలేము, అన్ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అడిగితే. సో అందుకే. ఓకే ఓకే. మీ ఫస్ట్ లవ్ పేరు చెప్పాలి. పేరా చెప్తే పెద్ద పంచాయతీలు అయిపోతాయి. ఓకే, స్టార్టింగ్ లెటర్ చెప్పండి. స్టార్టింగ్ లెటరా? ఎన్. ఇంకేదో రాసుకోవడం మనం. అరే మళ్ళీ వచ్చింది ట్రైన్ మన కోసం. ఇంకేదో రాసుకోవడం అన్న పేరు మీద. సో అట్లా నెక్స్ట్. ఓకే సార్ మళ్ళీ ఒకసారి బ్రో. నేనైతే చాలా జెన్యున్ గా చెప్పిన. సరే బ్రో, నేను చెప్పాలా దీని సొల్యూషన్? బ్రో ఇద్దరికి వచ్చింది కాబట్టి ఇద్దరు చెప్పాలి. ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. మీ ఫస్ట్ లవ్ బ్రో?
ఫస్ట్ లో చూస్తాను పక్కా. ఇంకోటి కూడా అంటారు, ట్రూత్ అండ్ డేర్ గేమ్ అబద్ధం చెప్తే నిజంగా ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి అంటారు. ఏదైనా ఫస్ట్ లో పక్కా. పక్కా. రైట్. మీరు మ్యామ్ ఆల్మోస్ట్ ట్రూతే అనుకోవచ్చు, ఎందుకంటే డేర్ లేదు కాబట్టి, స్కోప్ లేదు కాబట్టి ట్రూతే తీసుకున్నాం. ఫస్ట్ లవ్ అంటే ఎలాగో సారీ ఉంటారు కాబట్టి. ఫస్ట్ క్రష్. క్రష్ అంటే యాక్ట్రెస్ లో కూడా క్రష్ ఉంటారు కదా మనకి, అలా కూడా చెప్పొచ్చు కదా. అది మీ ఇష్టం. క్రష్ అంటే అబ్బా అనుకుంటా వేరే అట్లా అంటారా? యాక్టర్స్ లో ధనుష్ క్రష్. ధనుష్ అంటే క్రష్. సో చెప్పింది ఎప్పుడైనా ధనుష్ అంటే క్రష్ అని? చెప్పింది. ధనుష్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు క్రష్ ఉన్న వాళ్ళు మనం ఇష్టపడే వాళ్ళు పక్కన ఉంటారు కదా, అదే సేమ్ ధనుష్ లా ఉన్నాం అని చెప్పి ఇప్పుడు అనిపించిందా? నాకు ధనుష్ కన్నా ఈయనే బాగుంటారు అనిపించింది. ధనుష్ కన్నా మా ఆయనే బాగుంటారు. క్రష్ కన్నా లవ్వే గొప్ప అంటారు. మా హస్బెండే బాగుంటారు. నిజంగా చెప్తున్నా, అప్పటి నుంచి పెళ్లి చేసుకోదాం అనుకున్నా నేను. నిజంగా చెప్పాలంటే లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని చూసినాక నా పక్క చేసుకోండి, నిజంగానే లైఫ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇమిడియట్ గా ఇంటర్వ్యూ అయిపోగానే నాకు నిజంగా నా పక్కన అమ్మాయి లేదని చెప్పిన ఫీల్ అవుతున్నా. అంటే ఇంత కలిసి ఉంటారా అని చెప్పి అనుకుంటున్నా నేను. నిజంగా చెప్తున్నా. సో నెక్స్ట్ ఇంటర్వ్యూ అన్నా కొంచెం చెప్పండి, మ్యాచెస్ చూడండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీ వైఫ్ తో రండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ చెప్పలేం బ్రో, తను ఏ ఫీల్డ్ లో ఉంటుందో నేనే ఫీల్డ్ లో ఉంటాను. అంతే, టైం రాసిన దాన్ని బట్టి జరిగిద్ది. నిజంగా మీ ఇద్దరు ఏ జన్మలో చేసుకున్న అదృష్టము కదా. చాలా అంటారు ఈ జన్మకి, చాలా అంటారు. సో బ్రో ఇంకో ఇద్దరు కలిసి చెప్పండి. వచ్చింది మీకు మీకే మీకే అట్లా ఇవ్వలేదు. నన్ను ఎందుకు చెప్పంటున్నారు? ఓకే, నువ్వు అడుగుతావా? మీరు అడగండి. మీరు అడిగండి, పర్లేదు. మేమంటే ఇప్పుడు ఉండేది మనసులో మీకు కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఇది మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేసినట్టు ఆయన మన లేదు ఇక్కడ. మీకు మనసులో మధ్యలో తిప్పండి అని జోకర్ చేసి తెలుసుకోవాలని ఉందా లేదా? ఓకే, ఏదో ట్రూతే కదా. తల్లి నాకు వైఫ్ గా రాకపోయి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? పెద్ద క్వశ్చన్. అలాగే ఎప్పుడు అనిపించలేదండి. పర్లేదు, నిజం చెప్పచ్చు. నిజంగా అలాగే ఎప్పుడు అనిపించలేదు. గట్టి గేమ్ ఇది, లేకుంటే ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి అంటారు. అలాగే ఎప్పుడు అనిపించలేదు. నిజమే అండి. అయితే ఎప్పుడు తనే నా లైఫ్ లో ఉండాలనుకుంటాను. అంటే ఇంత ముందుకి ఏ అమ్మాయి మీకు నచ్చలే, అరే ఈ అమ్మాయి బాగుంది, అమ్మాయి క్రష్ లా కానీ అంటే పర్లేదు మీరు కొంచెం చోరు? నేను కాలేజ్ లైఫ్ లో కూడా ఎలా ఉండేదంటే, కాలేజ్ లైఫ్ లో కూడా నేను స్కూల్ని ఎక్కువ లవ్ చేసేవాడిని. సో కాలేజ్ బంక్ చేసి నేను కాలేజ్లో నాకు బ్యాక్లాగ్స్ కూడా ఉన్నాయి. కాలేజ్లో బ్యాక్లాగ్స్ బికాస్ ఆఫ్ స్కూల్. కాలేజ్కి వెళ్ళి అట్లా ఒక 1 hour అటెండెన్స్ చేయించుకొని పరిగెత్తుకుంటూ మళ్ళీ స్కూల్కి వచ్చేసేవాడిని, స్కూల్ తీసుకోవడానికి. ఓకే. సో కాలేజ్ లైఫ్ కూడా ఒక రకంగా నేను మిస్ అయ్యాను స్కూల్ వల్ల. అంటే కాలేజ్ లైఫ్ ఉంటే మేబీ చెప్పలేము. అంటే ఒకటి ఏదో చిన్న ఏంటంటే హెయిర్, ఒక అమ్మాయిది కాలేజ్ లో ఉన్నప్పుడు లాంగ్ హెయిర్ ఉండేది. అలా హెయిర్ అన్న అమ్మాయిలు అంటే కొంచెం ఇష్టం అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఎవరు? అమ్మాయి ఎవరో కూడా తెలియదు నాకు. కాలేజ్ లో బాగా లాంగ్ లేదు, నిజంగా అమ్మాయి పేరు కూడా తెలియదు. నేను కేళ్ళు చదువుకున్నాను, చాలా మంది అమ్మాయిలు ఉంటారు కదా, అమ్మాయి చాలా లాంగ్ హెయిర్ అన్నమాట. అప్పుడప్పుడు కాలేజీలో అలా కనబడతా వెళ్ళిపోతా ఉండేది. నేనేమో పొడుగు హెయిర్ ని చూసేవాడిని, అదే చెప్పేవాడిని దానికి. చాలా లాంగ్ హెయిర్ ఉండేది, బాగుండేది అమ్మాయి అని చెప్పేవాడిని. అప్పుడు మీరు జెలస్ ఫీల్ అయినారా? జెలస్ నాకైతే త్వరగా వచ్చేస్తుంది అనమాట. జెలస్ కాదు, ఫస్ట్ అల్లకొచ్చేస్తుంది అనమాట. ఏందో చెప్తున్నారు నాకు ఇప్పుడు అని. ఇంటికి పోయినాక మళ్ళా పెద్ద పంచాయతీ ఉంటాడు. పెద్ద పంచాయతీ. ఆ లాంగ్ హెయిర్ అమ్మాయి ఎవరు? మీ ఇన్స్టాగ్రామ్ మొత్తం చెక్ చేసేది ఇంటికి పోయినాక. వాట్సాప్ ఆల్రెడీ చేసేసింది లాంగ్ హెయిర్ అమ్మాయి ఎవరని. చేసేసింది, అయిపోయినాయి. సో ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్. లాంగ్ హెయిర్ అమ్మాయి లేదు, ఎవరు లేరు అంటారు. సో ఇంతకుముందు చెప్పిండా బ్రదర్ ఎప్పుడైనా లాంగ్ హెయిర్ అమ్మాయి నాకు? ఈయన చెప్తేనే నాకు తెలిసింది. ఆయన పాపం ఓపెన్ గా షేర్ చేసుకున్నారు. పాపం నేను అలా రియాక్ట్ అవుతానని తెలియక పాపం ఆయన షేర్ చేసుకున్నారు అనమాట. ఓకే. ఇంకా అది ఎప్పుడో ఎత్తిద్ది నాకు. ఎప్పుడైనా చిన్న గొడవ అయినప్పుడు లాంగ్ హెయిర్ అమ్మాయి నచ్చింది, అమ్మాయిలు చూడాలనుకున్నది అది. అంటే బ్రదర్ ఒక్క నిమిషం, ఇప్పుడు ఇద్దరు బయటికి వెళ్తే అప్పుడు ఏదైనా ఒక అమ్మాయి లాంగ్ హెయిర్ తో కనిపిస్తే
ఏమే చూస్తుంది ఇప్పుడు ఎక్కువ. ఇప్పుడు నేను చూడట్లేదు, లాంగ్ హెయిర్ కనపడంగానే జనరల్ గా అమ్మాయికి లాంగ్ హెయిర్ అంటే ఇష్టం కదా. లాంగ్ హెయిర్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నిన్నే అనుకుంటా కదా ఎవరో అమ్మాయి. మధ్యాహ్నమే మేము ఫంక్షన్ కి వెళ్ళాము, లాంగ్ హెయిర్ అమ్మాయి కనిపిస్తే ఇప్పుడు నేను ఆయన పిలిచి చూడండి ఎంత లాంగ్ హెయిర్ ఉందో ఇలా చూపిస్తాను అనమాట. ఆమె చూపించింది, అందుకే అమ్మాయిలకి ఏం తెలియదు బ్రో. నేను కూడా చూపిస్తాను. నేను ఎలా కంపేర్ చేస్తానంటే అమ్మాయి డ్రెస్ బాగుంది కదా, మంట అంటే కొన్ని అంటే ఎలా ఈయన ఎలా చెప్తారంటే డ్రెస్ బాగుంది, అమ్మాయి బాగుందని ఎప్పుడు చెప్పరు, డ్రెస్ బాగుంది తెలివిగా అన్నమాట. ఏంటి మొత్తం మార్చేస్తాం అంటే ఆ డ్రెస్ వేసుకుంటే ఇంకా బాగుంటావు ఆ పర్సెప్షన్ లో చెప్తాను. అదే అబ్జర్వేషన్, వాళ్ళు ఏం వేసుకున్నారు అవన్నీ చూసి తనకు కొనాలనుకుంటాను. అలా రెగ్యులర్ గా మేము బయటికి వెళ్ళినప్పుడల్లా నేను అమ్మాయిలని అబ్జర్వ్ చేసి ఆ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయి వేసుకున్న కాస్ట్యూమ్స్ బాగున్నాయి, అట్లాగా నువ్వు హెయిర్ స్టైల్ అలా మెయింటైన్ చెయ్యి, నిన్ను అలా చూడాలని ఉంది అని చెప్తాను. మీరు మరి మీరు ఎప్పుడైనా ఇలా రెడీ కావాలి, ఫార్మల్స్ ఉండాలి, ఇలా ఉంటే నాకు ఇష్టం అని చెప్పి? నేను ఎప్పుడు బియర్డ్ ఉంచుకోమని చెప్తాను. నాకు బియర్డ్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎంత ఎక్కువ బియర్డ్ పెంచుకుంటే నాకు అంత ఇష్టం. ప్రొఫెషన్ కి సెట్ కాదు, తీసేస్తూ ఉంటారు. ఆ బియర్డ్ తీసినప్పుడల్లా నాకు ఒక కోపం వస్తా ఉండేది. ఎక్కువసేపు నేను మాట్లాడకుండా. చాలా మంది అమ్మాయిలకి బియర్డ్ ఉన్న అబ్బాయి అంటే చాలా ఇష్టం. ఎందుకోసం అది అంటే ఏమో తెలియదు, ఒక మ్యాన్లీగా చాలా బాగా అనిపిస్తారు అనమాట చూడడానికి. ఇంకొంతమంది అమ్మాయిలకి సాఫ్ట్నెస్ ఇష్టం. నాకు బియర్డ్ లేని వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఏంటో సైకో లాగా ఉన్నట్టు ఫేస్ అలా అనిపిస్తుంది, ఎందుకు తెలియదు. అమ్మో ఈ దెబ్బకి జనాలందరూ గడ్డం చేసుకుంటారు. సో ఇప్పుడు మీరు తిప్పండి మేడం, నా సైడ్ అయితే తిప్పకండి మీరు, తెలుసు. అది సూపర్ సూపర్ సూపర్. అనుకొని తిప్పారా లేకుంటే అది కరెక్ట్ నా వైపే పడ్డది? మీకు అనుకొని తిప్పింది నాకు తెలుసు, మీకు తిరగాలని నేను తిప్పారు. సో ఇప్పుడు మీకు మ్యారేజ్ ఎలాగా అవ్వలేదు కాబట్టి, అవ్వాలి కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఆన్సర్ చేయాలి. మీకు ఇప్పుడు మ్యారేజ్ అయిపోతే మీ వైఫ్ ఎక్కువ, మీ మదర్ ఎక్కువ? ఏ కన్నా ఎక్కువ అడిగింది కదా, నాకు రాలే థాట్స్, అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. రెండు కళ్ళు అంటే ఏ కన్నా ఎక్కువ, ఏ కన్నా ఎక్కువ చూడలేను. అదే ట్రూత్. అలా కాదు, ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి, ఒక్కటే ఉండాలి. ఇప్పుడు రెండు కళ్ళు అలా ఏది ముఖ్యమంటే చెప్తుంది, రెండు చేతులు కలిసి చెప్పాలి. వన్ ఆన్సరే చెప్పాలండి, రెండు ఆన్సర్. ఎగ్జాంపుల్ ఇస్తున్నా బ్రో. అంటే రైట్ అయ్యా లెఫ్ట్ అయ్యా అంటే ఐస్ తో కంపారిజన్ కాదులేండి, మరి అలా ఉండదు. డిఫికల్ట్ క్వశ్చన్ చెప్పారు, చాలా డిఫికల్ట్ క్వశ్చన్. మేబీ ఎవరు ఆన్సర్ చేయలేదేమో, కనిపించింది మా అమ్మ ముఖ్యం. సో ఫ్యూచర్ నాతో తను నాకు తోడుగా రావాలి కాబట్టి తను ముఖ్యం. సో ఇద్దరు 50-50 నాకు. టోటల్ 100 ఫుల్ అవుతుంది. సో ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాలా, మీరు చెప్పరా? నేను చెప్తాలే అయితే. సార్ నుంచి మీరు చెప్పండి, అన్ని నాకే వస్తున్నాయి సార్. మీకే నాకు ఆగదు, మీకే వచ్చిందండి. 50-50. అవునా, ఎవరు లేరు అప్పుడు, మీరే కదా మీరే ఉన్నారు కదండి. ఇందండి నాకు అలాగే కదండి, ఇటు ఎవరు లేరంటే మీరేం చెప్పినండి. సరే మళ్ళీ నేనే అడగండి సార్, మీరు అడగండి సార్. మేడం మొత్తం డిఫికల్ట్ క్వశ్చన్ అడుగుతున్నానంట. ట్రూత్ డేరా? ట్రూతేనా? మీ ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ పేరు? లేదు. లేదా? నిజంగా చెప్తున్నా, నిజంగా లేదు. హౌ మెనీ గర్ల్ ఫ్రెండ్స్ యు హావ్? చాలా మంది ఉన్నారు. ఒక ఉండే 20 to 27 అట్లా. ఓకే ఓకే. ట్రూత్ అంటే కాబట్టి చెప్తున్నది, జెన్యూన్ ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి. 20 to 30 అంట. ఆ 20 to 30 మాకుంటే ఎప్పుడే పెళ్లి చేసుకోకుండా మంచి పని చేశారు. ఆయన పెళ్లి చేసుకున్నాకైనా మీ వైఫ్ ని అన్ని ఇంటర్వ్యూస్ చూస్తారు, అప్పుడైనా చూస్తారు. అప్పటికే బ్రో ఇది కట్ చేయించుకోండి, లేకపోతే ఇబ్బంది అయింది. అంతలే ప్రతి ట్రూత్ అండ్ డేర్ కాబట్టి చెప్పలే. మళ్ళీ టెలికాస్ట్ కాకపోతే మీరు కథ ఆయన ఎడిటర్ ఆయన చేతిలో ఉంటారు. లేదు బ్రో, నేను జెన్యూన్ ఆన్సర్ ఇచ్చిన. ఇంకా ట్రూత్ అండ్ డేర్ కాబట్టి నేను జెన్యూన్ ఆన్సర్ ఇచ్చిన అనమాట. సో ఉన్నది నేను చెప్పేసిన. లాస్ట్ ఇది
అటెవరు లేరు మీరే. అటు ఎవరు లేరు అయితే మీకే. ట్రూత్ ఆ డేరా? మేము ఇద్దరు గూడు పుట్టాను నువ్వు కూడా నాకే పడాలని చెప్తున్నా. తెలుసుకోవాలని చెప్పి చాలా ఉంది. ట్రూత్ చెప్పండి. ట్రూత్ మీరే. నన్ను అడగమంటారా? మీరే అడగండి. నన్ను ఎలా అడిగారో సేమ్ అలానే అడగాలి. అంత టఫ్ క్వశ్చన్ ఉండాలి. ఏం అడిగింది మన టఫ్ క్వశ్చన్? అమ్మ ముఖ్యమా, ప్రేమించిన అమ్మాయి ముఖ్యమా, వైఫ్? సేమ్ అదే క్వశ్చన్ ఏంటి నాకు కూడా. ఎందుకంటే మీ వైఫ్ కదా, పార్షాలిటీ చూపిస్తారు మీరు ఇక్కడ. సరే సేమ్ క్వశ్చన్ అడగండి ఒకసారి. సేమ్ క్వశ్చన్ అడగమంటారా? అంటే ఓకే, అత్తయ్య గారు ఇష్టమా నేను ఇష్టమా? అది సేమ్ ఆన్సర్. అది దానికి అంటే నేను ఒకవేళ అత్తయ్య గారు అని చెప్పినా నేను ఫీల్ అవ్వను, ఎందుకంటే ఆయన నాకు ఇప్పుడు నాతో ఆయన ఉన్నారంటే వాళ్ళ మదర్ వాళ్ళే కాబట్టి నేను అసలు అలా ఫీల్ అవ్వను. క్వశ్చన్ చేంజ్ చేయాలి. లైఫ్ లో స్కూలా తల్లియా ఇది వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు? సూపర్ క్వశ్చన్. అంటే ఈ ఆన్సర్ నాకు తెలుసు, అందరికి తెలియాలి కాబట్టి. అవును, స్కూల్ అంటే మీకు ఎంతో పిచ్చో మాకు తెలుసు. అవును, అంటే స్కూలా తల్లా అంటే ఆబ్వియస్లీ తల్లేనండి, దానికి వేరే ఆన్సర్ లేదు. తనకన్నా ఏది ఎక్కువ కాదు, ఎందుకంటే నేను కష్టపడేది కూడా తన కోసమే కాబట్టి ఆ రెండిట్లో కంపారిజన్ వస్తే ఆబ్వియస్లీ వితౌట్ ఇంకొక థాట్, వేరే థాట్ లేకుండా షీఈ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. తన తర్వాత ఏదైనా సరే, ఈవెన్ స్కూల్ ఒకటే కాదు, నాకు సినిమాలన్నా చాలా ఇష్టం, నాకు ప్యాషన్, పిచ్ అనమాట. మూవీస్ తీయాలంటే, డైరెక్టర్ అవ్వాలంటే, హీరో అవ్వాలంటే, దానికన్నా కూడా తనే ఇష్టం, నాకు తనే ఎక్కువ. మీ ఆన్సర్ ఏంటి దీనికి? అంటే నేను ఇది ఎక్స్పెక్టెడ్ ఆన్సరే, నేనే అని నాకు తెలుసు. చాలా అదృష్టవంతులు నిజంగా. చాలా మన ఇంటర్వ్యూ మొత్తంలో కూడా కాలేజ్కి వెళ్తున్నా కూడా ఆ లైఫ్ వదిలిపెట్టి స్కూల్కి వచ్చేవాడంట. అవునండి.